చూడమ్మమ్మా, మహోన్నత్కి నేను ఈ డ్రెస్ వేస్తున్నా, మళ్ళీ 10 మందిలో ఆ డ్రెస్ వేసావే. నేను కాశ్మీర్ నుంచి అది తెప్పించా, కన్యాకుమారి నుంచి ఇది తెప్పించా, అది వేయలేదే అంటూ ఇది విప్పతీసి అది వేయించొద్దని నేను ముందే చెప్తున్నా. ఏమిటి పగలు తిన్నది ఇంకా అరగలేదా? పులి తెంపులేమైనా వస్తున్నాయా? పైత్యం వికటించి కావాలని వచ్చి నన్ను పంచాయతీ మారదానిలాగా మాట్లాడుతున్నావు. నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుని తిరగవే, లేదా దిగంబరంగా ఎత్తుకుని తిరుగు. నాకేమిటి? ఈ మాట మీదే ఉంటారా? అంటే నిజంగానే వాడికి బట్టలు ఇవ్వా అమ్మా? నేనేమంత బుద్ధి తక్కువ దాన్ని కాను. ఆహా, కాదులే, పంతమమ్మా, పంతం. పంతం వస్తే బుద్ధి తెలివి అన్నీ నశించిపోతాయి. ఎలాగైనా గెలవాలన్న ఆరాటము ఆవేశమే. నేనన్నది నీ ఇష్టం అన్నదాని గురించిలే. సరేనే, వాడికి ఫంక్షన్లో వేసే బట్టల విషయంలో, నువ్వు సింగారించుకున్న విషయంలో నేనేం పట్టించుకోను. నువ్వెలా ఊరేగ తలుచుకున్నావో అలాగే ఊరేగు. మాట తప్పరు కదా? ఛీ, పోవే. నీలా మాట తప్పటం, బలదూరు వేషాలు వేయడం మంగమ్మ జన్మలో చెయ్యదు. అదే చూస్తా. ఏమిటి నువ్వు చూసేది? పోతలకే. మీకు గొడవ పడందే తోచదు. ఈ ఫంక్షన్ అయ్యేలోపు నన్ను ఈ డ్రెస్ విషయంలో ఏమన్నా అనాలి, అప్పుడు చెప్తాను. తాతయ్య, నువ్వే సాక్ష్యం. జడ్జి ఉద్యోగం చేసి చివరికి సాక్షి అవ్వాల్సి వచ్చిందన్నమాట. అయినా స్వర్ణ, మంగ మాట అందంటే మాత్రం తప్పదు. అది మాత్రం ఘంటాపదంగా చెప్పగలను. అవును, అందుకే మీరే సాక్షి అన్నారు. భలే సాక్ష్యం పెట్టుకుందే. ఏమిటండి ఇది? ఏదైనా తొక్కకూడని తీగ గాని తినకూడని ఆకు గాని తిందా ఏమిటి? పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తుంది ఇది. తింగరి మాటలు మాట్లాడుతుంది. పోనీవే, ఏదో మనసులో పెట్టుకుని ఏదో చేస్తుంది. ఆ పరిస్థితుల్లోనే ఇలా ప్రవర్తిస్తుంది. సరే గాని సీతారఘురాములు ఇంకా రాలేదేమిటండి? రేపు నారాయణ సమారాధన గదే, ఎలా వస్తారు? వీళ్ళు ఇంకా రారేంటండి? లక్ష్మి, ఏరే వాళ్ళు వస్తున్నారత్తయ్య. ఏరా, రాణిగారు ఇంకా రాలేదేమిటి? నువ్వు దాని బంట్రోతువా? వాడిని ఎత్తుకొని వచ్చావు. ఎక్కడ రావిడ గారు ఇంకా రాదేమిటి? ఇప్పుడే వీడిని తయారు చేసింది గ్రాని. మరి వారు ఎప్పుడు తయారై వస్తారట? ఎందుకంతా వెటకారంగా మాట్లాడుతావు గ్రాని? తయారవుతోందిగా, వచ్చేస్తుందిలే. అవునరా, నీకిప్పుడు నేను వికారంగా, నా మాటలు వెటకారంగా వినిపిస్తాయి. చాలా మార్పు వచ్చిందిరా నీలో. బరువు బాధ్యతలు పెరిగాయి. మరి బరువు బాధ్యతలా? అసలు దేని గురించి గ్రాని నువ్వనేది? నీ చంకలో పిల్లాడి గురించి. పిల్లలు ఎవరి చేతిలో ఉండాలో వాళ్ళ చేతుల్లో ఉంటేనే అందం. అమ్మా, తీసుకో. తీసుకోండి అత్తయ్య గారు. చాలా ఎక్స్పెక్ట్ చేశా. నానమ్మ తాతయ్య వాళ్ళన్నా వస్తారనుకున్నా. వాడికి మాట ఇచ్చినా కనీసం ఈ పూట వాళ్ళు కూడా వచ్చుంటే ఎంత బాగుండేది. చివరకు మనిద్దరమేనా? తన అనేవాళ్ళ అమ్మకి ఎవ్వరూ లేరా? రఘురామ్, అత్తయ్య గారికి కావాల్సిన వాళ్ళ మనమే కదా. మనం ఉన్నాం చాలు. ఆవిడ ఆత్మ సంతోషిస్తుంది. నాన్నమ్మకు అప్పగించింది. ఇవాళ వాళ్ళు రాలేదని బాధపడదా?